హాయ్ ఎవ్రీవన్, అందరికీ ముందుగా హ్యాపీ హోలీ. ఈరోజు హోలీ పండుగ కదా, ఇంకా హోలీ పండుగ స్పెషల్ పిల్లలు ఎలా హోలీ ఆడారు ఇప్పుడు చూపించాను కదా, అలా ఫన్నీ ఇన్సిడెంట్స్. ఇంకా హోలీ పండుగ స్పెషల్గా నేను ఏమేమి ఐటమ్స్ చేశాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మేమైతే హోలీ పండుగ స్పెషల్గా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అవేంటియో మీకు చూపిస్తాను, చూసేయండి. ఈసారి మేము ఫస్ట్ టైం తీసుకున్నాము, కానీ బాగున్నాయి, చాలా డిఫరెంట్గా అనిపించినాయి. ఇంకా మా బాబాయ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఇంకా వీటిని వాటర్ ఎలా ఫిలప్ చేయాలనేది మేము చూపిస్తాము. ఇంకా అంటే మేము ఒక 2-3 టైప్స్గా వచ్చినాయి మాకు. ఒకటేమో వాటర్తో చూపిస్తాను ఫిలప్ చేసి, ఇంకొకటి కలర్స్ పోసి అందులో కలర్ ఫిల్ అయ్యేలాగా ఎలా చేయాలనేది నేను మీకు చూపిస్తాను. ఇంకా వీడియోలో కంప్లీట్గా చూసేయండి, వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి చూపిస్తాను, ఇందులో ఎన్ని ఐటమ్స్ వచ్చినాయి అనేది. ఇంకా ఈసారి మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇట్లాంటి బెలూన్స్. ఇంకా మాకైతే ఇంకా 3 టైప్స్గా వచ్చినాయి, దానికి క్యాప్ కూడా వచ్చినాయి. చూడండి ఎన్ని బెలూన్స్ ఉన్నాయో. మనం ఇది వాటర్ ఫిల్అప్ చేయాలంట. ఇంకా నాకైతే తెలియదు, మా పాపకు తెలుసు ఇది ఐటము ఎలా ఫిల్అప్ చేయాలనేది. ఇంకా ఎలా ఇప్పుడు వాటర్ ఫిల్అప్ చేసి అలా క్యాప్ పెట్టేసేయాలి. చూడండి చాలా బాగున్నాయి కదా. మా బాబు అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైము. నాకు కూడా కొంచెం థ్రిల్లింగ్గానే ఉంది, నేను కూడా ఇది చూడడం ఇదే ఫస్ట్ టైము. నాకైతే చాలా బాగా నచ్చింది, డిఫరెంట్గా అనిపించింది. అంటే నార్మల్గా ఎప్పుడు వాటితో గన్స్తో కాకుండా ఇలా ఆడితే మాత్రం చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంకా ఇవి ఎలా నింపాలో ఇంకా మా బాబు అయితే ఇప్పుడు చూపిస్తాడు. కాదు నిండుకలేదు, నింపు నింపు కింద పోయింది నిండుకలేదు. ఫిట్ కావాలి, పైన కింద ఏం చేస్తారు ఇట్లా నిండిన తర్వాత గిట్లా అంటే వస్తుంది. నిండిన తర్వాత ఇంకా ఈ ట్యాప్ ప్రెషర్ సరిపోదనేసి ఇంకా మా పాపనైతే పైన ఫ్లోర్లో ట్యాప్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది మాకు కొంచెం, దాంతో అయితే ఇంకా ఫిల్అప్ అవుతుంది అనేసి ఇంకా మేమైతే పైన ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఇంకా మా చిన్నోడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. నాకు తెలుసు మమ్మీ, నేను చూసినా అని అంటున్నాడు. ఇట్లాంటివి అయితే పిల్లలు చాలా బాగా చూస్తారు, ఇంకా యూజ్ అయ్యేటివి మాత్రం అస్సలు చూడరు. ఇంకా నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడము. సో అందుకోసమనే మా పాపని అన్ని డౌట్స్ అన్నీ అడుగుతున్నాను. ఇంకా పైన ఫ్లోర్కి అయితే వచ్చినాము. ఇంకా చూడండి ఇక్కడ మేము హోలీ ఆడేది ప్లేస్ కూడా ఇక్కడే ఆడతాము, కిందికి వెళ్ళాము. ఇంకా తర్వాత ఇక్కడ ఆడుకున్న తర్వాత మా పిల్లలు అయితే కిందికి వెళ్ళి ఆడుకున్నారు, అది కూడా వీడియో నేను మెన్షన్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడు ఇంకా చూడండి కొన్ని అయితే నింపిన తర్వాత ఇలా కిందికి వస్తాయంట ప్రెషర్కి. ఇంకా ఇప్పుడు ఇవి నార్మల్గా వాటర్ తోటి అయితే నింపేసినాము. ఇప్పుడు కలర్తో ఎలా నింపాలో మా పాప చూపిస్తుంది చూడండి. అలా ఆ గ్లాస్ లాగా ఉంది కదా, అందులో కలర్ నింపేసి మనము ట్యాప్కి అయితే అది పెట్టాలి. ఇంకా అప్పుడు మనకి మొత్తం కలర్తో అయితే నిండుతుంది. మనం ఎలా కావాలనుకుంటే అలా కలర్ లేకుండా అయితే కలర్ లేకుండా వస్తుంది, ఇంకా కలర్తో కావాలనుకుంటే కలర్తో. ఇదైతే చాలా బాగుంది కదా, డిఫరెంట్గా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ప్రతిసారి ఇలానే తీసుకొచ్చుకోవాలని అయితే అనుకుంటున్నాం మేము. ఇంక ఇలాంటివి అయితే మా పాపకు కూడా ఎక్కువ తెలుసుకుంటుంది ఆమె. ఇంకా నాకైతే అసలు తెలియదు, ఈమె అన్నీ నాకే చెప్తుంది మా పాపనైతే ఎలా యూజ్ చేయాలనేసి. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా నింపుతున్నారో. ఇంకా అలా ఫిల్అప్ అయిపోతాయి. ఇంకా అలా ఫిల్ అయిన తర్వాత వాటికి అవే కింద పడిపోతాయి, లేదా మనము ఇలా ప్రెషర్తో ఇట్లా నొక్కితే ఇంకా అవే వస్తాయి. చూడండి మా పాప ఇప్పుడు చూపిస్తుంది ఎలా అనేది. అలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మనం హ్యాండ్తో చిన్నప్పుడైతే హ్యాండ్తో నింపి అలా చేస్తుంటాము, ఇప్పుడైతే ఇలా వచ్చినాయి లేటెస్ట్ టెక్నాలజీ లాగా. బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా చూడండి నేను కూడా వచ్చి అప్పుడప్పుడు టచ్ చేస్తున్నాను. మా బాబుని చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో మా బాబు అయితే. తమ్ముండండి తమ్ముడు అయ్యో
కింద అందరితో చాలు ఏ ఒక్కటి పట్టదు నాకు గొప్పలు ఎక్కడ నాకైతే ఇంకా మేము ఆడుకోగానైతే ఇంక ఇవి మిగిలినాయి. ఇంకా ఇవి వాళ్ళ మా కింద రెంట్ వాళ్ళ పిల్లలతో ఆడుకుందాం అనేసి అయితే ఇవి ఇంకా ఉంచేసుకున్నారు. ఇంకా కిందికి వెళ్ళినారు మా బాబును కింద రెంట్ వాళ్ళు అయితే ఇంకా ఆడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. జరుగు స్మైలీ అన్న ఒకసారి మళ్ళీ వన్స్ మోర్ వన్స్ మోర్. పిల్లలైతే ఇంకా హోలీ ఆడుకోవడానికి కిందికి వెళ్ళారు కదా, ఇంకా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఇంకా స్వీట్ చేద్దాం అనేసి అయితే ఇంకా నేను స్టార్ట్ చేశాను. కీర్ చేస్తున్నాను, సేమియా, ఇంకా దానికోసం పాలు ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే నేను రోస్ట్ చేశాను. ఇంకా హోలీకి ఎన్ని స్పెషల్స్ చేశానో మీరు ఈ వీడియోలో కంప్లీట్గా చూసేయండి. చాలా వెరైటీస్ అయితే చేసినాను. ఇంకా మా పాప ఒక 2 days నుండి అయితే పుదీనా రైస్ కూడా అడిగింది. ఇంకా నేను పుదీనా రైస్ కూడా చేశాను. దాని ప్రిపరేషన్ కూడా ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా పాలైతే మరిగినాయి. మరిగేలోపు ఇంకా నేను ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న సేమియాని అయితే ఇందులో వేసేసుకున్నాను. ఇంకా ఎందుకంటే మా పిల్లలకి కొంచెం స్వీట్ ఇష్టపడతారు. ఇంకా ఫెస్టివల్ అంటే కంపల్సరీగా స్వీట్ అయితే నేను చేస్తాను. ఇంకా కొద్దిగా నెయ్యి అయితే వేసాను. ఇంకా ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం ఇందులో వేసేసాను. ఇంకా వేసి కలుపుతూ ఉన్నాను. ఇంకా ఇది మరిగినాక మనము స్టవ్ ఆఫ్ చేసి ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, కీర్ అయితే కంప్లీట్గా అయిపోయింది. చూడడానికి ఎంత డెలిషియస్గా కనిపిస్తుందో కదా. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇంకా చిన్న ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసి ఒక 3 spoons అయితే నేను శనగపప్పును వేసుకుంటున్నాను. ఇంకా దీని ఐటమ్ నేమ్ చెప్పలేదు కదా, కరివేపాకు పొడి అయితే చేస్తున్నాను. ఇంకా ఇది హెయిర్ గ్రోత్ ఇంకైతే చాలా యూజ్ అవుతుంది. సో ఇంకా నేను ఎప్పటి నుండో చేద్దాం అనుకున్నా. ఇంకా ఈరోజు కొంచెం ఫ్రీగా ఉండేసరికి ఇంకా ఈ ఐటమ్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా ఫస్ట్ అయితే కీర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకా కరివేపాకు పొడి అయితే వేస్తున్నా. ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు నేను కూడా ఎప్పుడు తినలేదు, విన్నాను కానీ ఎప్పుడు తినలేదు. ఇదే ఫస్ట్ టైము. ఇవన్నీ అంటే పప్పులు అన్నీ వేసినాను కదా, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసాను కదా, మధ్య మధ్యలో క్రంచీగా చాలా బాగుంది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇదైతే ఇలా నార్మల్గా ఫ్రై చేసుకోవాలి, మాడేలాగా చేసుకోవద్దు. కొంచెం చింతపండు కూడా వేస్తే ఏంటంటే కొంచెం పుల్లగా ఇంకా బాగుంటుంది టేస్ట్.
ఇంకా కొంచెం పసుపు ఇవన్నీ వేసి అయితే నేను మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇంకా చూడండి ఎలా పౌడర్ లాగా వచ్చిందో. ఇంకా దీనికి కంప్లీట్ ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా నేను ప్రిపేర్ చేయలేదు, ఇంకా ప్రిపేర్ చేసిన తర్వాత నేను ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అందులో డీటెయిల్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చూడండి పౌడర్ ఎలా వచ్చిందో, చాలా బాగుంది కదా. ఇంకా మనం ఇది ఏం అవసరం లేదు, ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ పౌడర్తో అయితే ఇంకా తినేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసేసి పుదీనాను అయితే ఆల్రెడీ నేను క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే పుదీనా రైస్ చేయబోతున్నాను. మా పాప అడిగిందని చెప్పినాను కదా, సో ఇంకా పుదీనా రైస్ అయితే వేస్తున్నాను. ఇది థర్డ్ ఐటము ఫుడ్లో. ఫస్ట్ ఏమో సేమియా చేశాను, నెక్స్ట్ కరివేపాకు పొడి, ఇంకా ఇదేమో పుదీనా రైస్ చేశాను. ఇది కూడా హెయిర్ గ్రోతింగ్కి కానీ చాలా బాగుంటుంది. ఇంకా టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే పిల్లలు నార్మల్గా పుదీనా ఆకులు వస్తే తినరు కదా, ఇంకా తీసి పక్కకు పెట్టేస్తారు. ఇలా మనం పేస్ట్ చేసి రైస్తో మిక్స్ చేసి పెడితే ఇంకా ప్రతి ఒక్క ఆకు పేస్ట్ అవుతుంది కదా, ఇంకా అలా మంచిగా ఈజీగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టము, మా పాపకు కూడా చాలా ఇష్టము. ఆమెకు డిఫరెంట్గా కావాలి ఫుడ్ ఐటమ్స్ అయితే. ఇంకా మా చిన్నోడు ఎక్కువగా తీసుకోడు, మా పాపకు మాత్రం కొంచెం డిఫరెంట్గా కావాలి. ఇంకా చూడండి పేస్ట్ చేశాను. ఇప్పుడు పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మనం ఇంకా ఆల్రెడీ రైస్ని అయితే నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా కుక్కర్ అయితే పెట్టుకుందాం. ఇంకా నేనైతే ఇది ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసేసి ఇంకా ఆవాలు జీలకర్ర వేసి ఇంకా అవి చిటపటలాడిన తర్వాత ఇంకా దాల్చిన చెక్క, అంటే కొంచెం ఫ్లేవర్ బాగుండడం కోసం గరం మసాలాను అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇంకా తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఇవన్నీ వేసుకోవాలి. ఇంకా మేమైతే ఇలా ఇంకొక 2 ఐటమ్స్ అయితే ఉన్నవి. ఇంకా వైట్ రైస్ పెట్టాలి. నెక్స్ట్ ఇంకా ఈరోజు స్పెషల్గా అయితే నేను బ్రింజాలను టమాటాను అయితే చేస్తున్నాను. ఇంకా చేద్దాం అనుకున్నాను ఐటమ్స్, బట్ ఇంకా ఇవన్నీ చేసేసరికి ఇంకా టైం అయితే చాలా అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు, వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయినారు, ఇంకా ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో అందుకోసమని ఇంకా నేనైతే ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. ఇంకా మనం కట్ చేసుకొని పెట్టుకున్న అన్ని ఐటమ్స్ అయితే వేసేసుకోవాలి. ఇంకా వీటికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను డీటెయిల్గా. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ అన్నీ కలిపేసి నేను అప్లోడ్ చేస్తున్నాను ఏమేమి ఐటమ్స్ చేసామనేది. ఇంకా పుదీనా రైస్ ఎలా చేయాలి, నెక్స్ట్ కరివేపాకు పొడి ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంక మనం వేసిన ఐటమ్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పుదీనా పేస్ట్ ఉంది కదా, అది కూడా కొంచెం వేసుకొని ఇంకా మనమైతే ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం పోయేంతవరకు. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం. ఇంకా ఈ గరం మసాలా ఫ్లేవర్తో కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనము రైస్ అయితే వేసేసుకుందాం. ఆల్రెడీ నానబెట్టుకోవాలని చెప్పినాను కదా, ఇంకా నేనైతే నానబెట్టేసుకున్నాను. వేసుకొని ఇంకా పుదీనా పేస్ట్ అంతా రైస్కి పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒక 2 గ్లాస్ వాటర్ అయితే మనం పోసేసుకోవాలి. ఇంకా మనం ప్రెషర్ కుక్కర్ కాబట్టి ఎంత రైస్ తీసుకుంటే అదే క్వాంటిటీలో మనం వాటర్ కూడా తీసుకోవాలి, లేదంటే మెత్తగా అయిపోతుంది. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి ఇంకా 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఆల్రెడీ నానినాయి కాబట్టి మనకి ఎక్కువ అవసరం లేదు. ఇంకా ఇందులో కొద్దిగా టేస్ట్కి ఇంకా సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి ఇంకా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా నేను వేసిన నెయ్యి అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా పుదీనా కొత్తిమీర కూడా అన్నీ వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అయితే నెయ్యి అయితే వేసుకుందాం. చూడండి ఇది మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. మేము తీసుకొచ్చుకునే పాల ప్యాకెట్లో పైన మీగడ తీసేసి ఇంకా నేనే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఇది కొంచెం అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఇంకా మనం ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తే క్యాప్ పెట్టేస్తే ఇంకా సరిపోతుంది. ఒక విజిల్ ఆర్ 2 విజిల్ వస్తే ఇంకా సరిపోతుంది. ఇంకా ఇది విజిల్ వచ్చేలోపు మనము వైట్ రైస్కి అయితే నేను రైస్ నానబెట్టుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకా క్యాప్ పెట్టేద్దాం. ఇంకా మనకి ఇంకొక ఐటమ్ ఉంది. కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది. ఇంకొక ఐటమ్ ఉందని చెప్పాను కదా, ఇంకా కర్రీ చూడండి ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను సాల్ట్ వేసి వాటర్లో. మనకి రైస్ కూడా ఆల్మోస్ట్ 50% అయిపోయినట్టే. ఇంకా ఒకసారి కలిపేసుకొని ఇంకా క్యాప్ పెట్టేసుకుందాం. ఇంకా రైస్ అయితే ఇంకా అయిపోయింది చూడండి. 15 మినిట్స్ తర్వాత చూసాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ కర్రీ కోసం అయితే ఒక బౌల్ తీసుకొని ఇంకా బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఇంకా మనకు పుదీనా రైస్ కూడా అయిపోయింది కదా, దాన్ని కూడా పక్కకు పెట్టేసుకున్నాను.
ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత నేనైతే అన్ని ఐటమ్స్ ఏమేమి ఐటమ్స్ చేశాను అనేది మీకు కంప్లీట్గా చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కరివేపాకు అన్నీ అయితే వేసాను. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇంకా నేను అల్లం కూడా వేస్తాను. వెల్లుల్లి రెబ్బలు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందుకోసమని నేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తాను. ఇంకా అన్నీ మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అయితే అన్నీ వేసేసుకుందాం. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీ ఇంట్లో ఏమేమి ఐటమ్స్ చేశారో కూడా నాకు కామెంట్ చేయండి. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, మేము చేసిన వంటలు ఎలా ఉన్నాయి, ఇంకా అవి నాకు కామెంట్ బాక్స్లో కంపల్సరీ నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మీ పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు, మీరు కూడా బయటికి వెళ్ళి హోలీ ఆడారా లేదా నాలాగా ఇంట్లోనే ఉండి పిల్లలతో ఎంజాయ్ చేశారా, అదైతే నాకు మెన్షన్ చేయండి. ఇంకా మాకు కరీంనగర్ దగ్గరలో ఈవెంట్స్ కూడా ఉండే, అసలు వెళ్దాం అనుకున్నాము. బట్ ఇంకా అటు వెళ్తే ఇంకా మళ్ళీ వంట చేయడానికి ఎవరు ఉండరు కదా ఇంట్లో, పిల్లలు అయితే ఇంకా ఆకలితో వస్తారు కాబట్టి ఇంకా మేమైతే బయటికి వెళ్ళలేదు. నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా ప్లాన్ చేస్తాము ఈవెంట్స్కి వెళ్దామని. ఇంక ఇప్పుడైతే అన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇంకా బ్రింజాల్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ టైం కంపల్సరీ ఈవెంట్స్కి అయితే వెళ్తాము, అప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఈసారి అంత ప్లాన్ చేయలేదు, సో అందుకోసమని ఇంట్లోనే ఎంజాయ్ చేసాము. ఇంకా నాకైతే ఇదే హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే పిల్లలతో ఆడుకున్నాను. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి టైం కూడా ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా బయటకు వెళ్తే మాత్రం అంత ఇట్లా ఉండకపోయేది, కొంచెం టెన్షన్గా ఉండేది, లేట్ అయిపోయేది పిల్లలకి ఫుడ్ పెట్టడం కూడా. ఇంకా మనకి ఫ్రై అయిపోతుంది చూడండి. క్యాప్ పెట్టేద్దాం. క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఒక 75% అయితే మనకు కుక్ అయిపోయినట్టే. ఒక 10 మినిట్స్ మనం ఇంకా వెయిట్ చేస్తే వంకాయ కర్రీ కూడా అయిపోయినట్టే. కలిపేసుకుందాం. ఇంకా వాటర్ లేకుండానైతే ఫ్రై చేసుకొని అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మనకు కర్రీ కూడా అయిపోయింది. ఇంకా చారు కూడా చేద్దాం అనుకున్నా, అంత టైం లేదు ఫ్రెండ్స్. ఇంకా ఇన్ని ఐటమ్ చేశాను కదా, ఇంకా అసలు టైం అయితే చాలా అయిపోయింది. ఇంకా వీడియో తీస్తూ నేను వంట చేస్తున్నా కాబట్టి ఇంకా చాలా టైం అయిపోయింది. ఇప్పుడు మనము ప్రెషర్ కుక్కర్ కూల్ అయిపోయింది. పుదీనా రైస్ ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫుడ్ కలర్ ఎలా వచ్చిందో రైస్ది, చాలా బాగుంది కదా. చూడ్డానికి అయితే ఎమ్మీగా ఉంది, టేస్ట్ కూడా అదే రేంజ్లో ఉంది. దీని కాంబినేషన్లో రైతా అయితే చాలా బాగుంటుంది. రైతా కూడా ప్రిపేర్ చేశాను, అదైతే వీడియోలో చూపించలేదు. ప్రిపేర్ చేసినాకనైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఏమేమి ఫుడ్ చేశానో ఇప్పుడు చూసేయండి ఒకసారి. చూడండి, బ్రింజాల్ కర్రీ చేశాను. ఇంకా దీని తర్వాత వైట్ రైస్, ఇంకా నెక్స్ట్ పుదీనా రైస్, ఇంకా దీనికి కాంబినేషన్ అయితే నేను రైతా చేశాను. చూడండి రైస్ ఎంత బాగుందో. ఇంకా పక్కకి పుదీనాకి కాంబినేషన్లో రైతా చేశాను. ఆనియన్స్, క్యారెట్ తురుము అన్నీ వేసి, కొత్తిమీర తురిమేసి, కొంచెం సాల్ట్ వేసి రైతా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా నెక్స్ట్ కరివేపాకు పొడి, ఇవన్నీ ఒకటే రోజు చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఫెస్టివల్ కాబట్టి మనకి స్వీట్ ఉండాలి కదా, సో దానికోసం అయితే ఇంకా సేమియా అయితే ప్రిపేర్ చేశాను. కొంచెం గట్టిగా ఫస్ట్ చేశాను కాబట్టి ఇంకా కొంచెం గట్టిగా అయిపోయింది. మీకు మళ్ళీ మనం తినేటప్పుడు కొంచెం పాలు వేడి చేసుకొని ఇంకా చేసుకుంటే మళ్ళీ చక్కగా అయిపోతుంది. ఇప్పుడు నేను వీటన్నింటినీ ఒక్కొక్క ఐటమ్ని అయితే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేస్తాను. ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇంకా మా ఇంట్లో అరటి చెట్టు ఉంది కదా, అక్కడ ఆకునైతే తీసుకొని ఇంకా ఫస్ట్ ఒక బౌల్తో రైస్ అయితే పెట్టుకున్నాను, వైట్ రైస్. ఇంకా నెక్స్ట్ ఏమో పుదీనా రైస్. ఇంకా రైస్ మెత్తగా లేదు కాబట్టి ఆ బౌల్లో అయితే సెట్ కాలేదు. ఇంకా నెక్స్ట్ స్వీటు. ఫెస్టివల్ అప్పుడైతే మేము అరటాకులోనే తింటాము. ఇంకా ఈ సర్వింగ్ బౌలే కాదు, ఒక 2-3 ఆకులు అయితే కట్ చేసుకున్నాము మేము తినడం కోసము. ఇంకా వీటికి కర్రీస్ ఇంకా నేను పెట్టలేదు కదా, ఇప్పుడైతే కరివేపాకు పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను వైట్ రైస్ పైన. ఇంకా ఇది నెయ్యితో కానీ నూనెతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి రైస్లో తినాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే అసలు ఏమో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. దోశకు కూడా మనము పైన పౌడర్ లాగా అయితే వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కర్రీ అయితే నేను బ్రింజాల్ కర్రీ తీసుకున్నాను. ఒక చారు అయితే మిస్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఐటమ్స్ చేశానో. ఇంకా నాకైతే చూడడానికైతే చాలా బాగా అనిపించింది. ఇంకా తినేటప్పుడు కూడా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఎవరికి ఇష్టమైనది వాళ్ళైతే ఇంకా వేసేసుకొని తినేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.